అదే ప్రస్తావన ఇప్పుడు ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో పొగడడం, ఆ తర్వాత మళ్ళీ ఆ పార్టీ మారిన తర్వాత విమర్శించడం, ఇదే పని అని. అంటే మీరు ఎంత అజ్ఞానంలో ఉన్నారంటే నేనే సింపతి ఫీల్ చేస్తున్నా. మీరు ఎంత అజ్ఞానుడు అనిపిస్తుంది మిస్టేక్ మీకు చెప్తా వెళ్ళండి. ఎందుకు సార్? ఎందుకంటే అప్పుడు ఆయన్ని పొగిడి ఇప్పుడు ఈయన పొగిడి ఇప్పుడు ఈయన తిట్టి ఏంటండి అన్నారు కదా. సేమ్ ప్రజలు ఇదేగే చేస్తున్నారు. ప్రజాస్వామ్యం పుట్టినప్పటి నుంచి, ఓటు పుట్టినప్పటి నుంచి ప్రజలు నాలాగే బిహేవ్ చేశారు, మీలా కాదు. వచ్చిననుకో ప్రజలందరూ బ్రహ్మాండం రామారావు భలే వచ్చాడు అయ్యి మొత్తం రామారావుకి అయ్యి టపా టపా గుచ్చాడు. రామారావు బాగా చేస్తాడు. ఏది పెద్ద పెద్ద డైలాగ్ చెప్పాడు కదా, ఏది ఏం డైలాగ్ చెప్పాడు, సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుడు అన్నాడా? నమ్మారా? ఓట్లేసాడా? రామారావు కంపు చేశాడా? 2-3 మంచి పనులు చేసి మళ్ళీ డిస్టర్బ్ అయిపోయి కాంగ్రెస్కి ఓటేశారా? మళ్ళా కాంగ్రెస్ కూడా మళ్ళీ ఏంట్రా వీళ్ళు బుద్ధి మారలేదా అని ప్రజలు మళ్ళీ వాళ్ళ తిట్టి ఇందాక చెప్పిందే మళ్ళీ చెబుతున్నారు. అదే అడుగుతున్నాడు మళ్ళా. ఇప్పుడు చెప్పండి, ఏదో ఒక రోజు మీరు జగన్ ని కూడా తిడతారు. అయితే ప్రజలు అనుకుంటే సార్, ప్రజలు మారితే మీరు మారుతారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఉంటే నాకు దేవుడు. జగన్మోహన్ రెడ్డి గారు పొరపాట్లు చేస్తూ ఉంటే ఇక్కడే కూర్చొని నేను మళ్ళీ క్వశ్చన్ చేస్తా. సరే, ఇప్పుడు మీరు సినిమాలో పాత్రలాగా మీ అభిప్రాయాలు కూడా మారుతాయి సార్. మీకు స్థిమితమైన అభిప్రాయం ఉంటుందా రాజకీయాల మీద, పార్టీ మీద, నాయకుల మీద? లేదంటే సినిమాలో క్యారెక్టర్లు మారినట్టుగానే మీ అభిప్రాయం కూడా మారుతుంది సార్? ఇప్పుడు అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీ అంటున్నారు, మంచి చేస్తే అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకు 170 సీట్లలో 61 పార్టీకి 91 పార్టీకి వచ్చినాయి అనుకోండి. 2 రకాల అభిప్రాయాల్ని ఫేస్ చేసినట్టే కదా, జనము సపోర్ట్ చేసినట్టే కదా. అంటే గెలిచిన దాంట్లోనే ఉంటున్నాను అనుకున్నావా? జగన్ గారు ఓడిపోయాడు, ఆయన పక్కన ఉన్నాక 10 ఏళ్ళ పాటు. అప్పుడు అనలేదు ఈ మాట. అప్పుడు జగన్ గారు పొగిడాగా. ఎప్పుడు ఆయన ఫస్ట్ జెండా లేపిన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా. అప్పుడు కడపలో ఎంపీకి పోటీ చేశాడు కదా. 15 రోజులు కడపలో తిరిగా. అప్పుడు ముఖ్యమంత్రి అయినా వాళ్ళ అమ్మగారు పులివెందుల్లో ఎమ్మెల్యే చుట్టూ దేం పాదయాత్ర చేశా. అంటే నేను అనేది ఏంటంటే సార్, మెజారిటీ ప్రజల తీర్పుకు అనుగుణ మార్పు ఆలోచన కూడా వాళ్ళ తీర్పు మారుతుంది కాబట్టి మీ అభిప్రాయం కూడా మెజారిటీ సీట్లు ఎవరికి ఇస్తే వాళ్ళ వైపు ఉంటుందా అంటున్నా నేను. అట్ట ఉండదు నాన్న. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఓ మాట చెప్తా నీకు కొంతమందికి పొలిటికల్గా కన్ఫ్యూజన్ ఉంటారు. మీరు నేల పెంచి మాట చెప్తా. నువ్వు చట్నీస్ హోటల్కి వెళ్ళావు, చట్నీస్ భలే ఉంది, చట్నీస్ బాగుంది. 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఎదురికారు, భలే ఉందో పోసాని చట్నీస్లో ఇడ్లీ భలే ఉంది. మళ్ళీ 1 మంత్ తర్వాత చండాలంగా ఉంది. మళ్ళీ వచ్చావు, ఏమో చట్నీస్లో మరి చట్నీ మరి పులగా చండాలం తిప్పో తాజ్మహల్కి వెళ్ళావు. తాజ్మహల్ 2-3 రోజులు తిన్నావు, బాగుంది. మళ్ళీ అక్కడ ఉప్మా బాగాల చండాలంగా, మళ్ళీ మరి ఇంకో హోటల్కి వెళ్తావు. అది అంటే నీకు దగ్గరగా చెప్తున్నా. మీరు ఒక సినిమా తీశారు సార్, రాజకీయాలకు సంబంధించి ఒక సినిమా తీశారు, మీరు దాంట్లో యాక్ట్ చేశారు. పొలిటికల్ లీడర్లు పార్టీలు ఎలా మారుతారు ఏంటి అని అంశాలు. మీ అభిప్రాయం మారడానికి పొలిటికల్ లీడర్లు పార్టీలు మారడానికి పెద్దగా తేడా అనిపించట్లేదు నాకు, మీరేమంటారు? అంటే వాళ్ళ పక్కన పెట్టు, నా వరకు నేను ఏం చెప్తున్నానంటే, ఎవరైతే ఉన్నాళ్లలో బెటరు వాళ్ళకి నేను మనస్సాక్షిగా చెప్తున్నాను, ఉన్నాళ్లలో బెటర్కే నేను సపోర్ట్ చేస్తా. నేను సపోర్ట్ చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన నేను సపోర్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఓడిపోయాడు. ఓడిపోగానే ఎగిరి దూకి మళ్ళా పోయి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకోవాలా. ఆయనతో ఉన్నా, ఆయన సిన్సియారిటీ నచ్చింది. ఎందుకంటే సోనియా గాంధీ గారు నువ్వు ఇది యాత్ర చేయొద్దు, ఓదార్పు యాత్ర అంటే అక్కడ పక్కన పడేసేసి దండం పెట్టి వేరే జెండా పెట్టుకొని ఓదార్పు యాత్ర, అది నాకు నచ్చింది ఆ సిన్సియారిటీ. నేను అదే అంటుంది సార్, జగన్ని కూడా ఏదో ఒక రోజు తిడతారు మీరు. ఇప్పుడు నువ్వు ఇంట్లో మీ అబ్బాయి ఉన్నాడా, నీకు పిల్లలు ఉన్నాడా, పెళ్ళయిందా నీకు? నీ భార్య నీతో చాలా సంతోషంగా ఉన్నంతసేపు నువ్వు చాలా రాజారాజా అని పిలుస్తావు. ఏమన్నా కొంచెం కోపం వచ్చి అనుకో తిట్టవా? నేను అదే అడుగుతున్నా సార్, జగన్ని ఏదో రోజు మీరు తిడతారు. ఎందుంటాను? మంచిగా ఉన్నంతకాలం ఏం మాట్లాడడం కదా. మంచిగా లేనప్పుడు పోసానైనా అంతే, ఇంకోడైనా అంతే, ఇంకోడైనా అంతే. రైట్.